హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హెయిర్ స్టైల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సింపుల్ హెయిర్ స్టైల్స్ కాకుండా బ్రైడల్ హెయిర్ స్టైల్స్ నేను కూడా ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు. నెక్స్ట్ నాకు పెళ్ళి ఉంటుంది, నాకు యూజ్ అవుతుంది, ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినట్టు ఉంటుందని రెండింటికి యూజ్ అయ్యేలాగా ట్రై చేద్దామని కూర్చున్నాను. కూర్చోవడం అయితే కూర్చున్నాను, కానీ దీని వెనుక ఎంత కష్టం ఉండదు అనేది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అర్థమవుతుంది. బట్ ఓకే, హెయిర్ స్టైల్స్ దగ్గరకు వచ్చేసేసరికి ఫస్ట్ మనము హెయిర్ స్టైల్ బ్రైడల్ హెయిర్ స్టైల్స్ చేయాలని అనుకుంటే హెయిర్కి అయితే క్రింపింగ్ చేయాలి. మనకు అలా హెయిర్ క్రింపింగ్ చేసేటప్పుడు హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆ స్ప్రే అనేది యూజ్ చేస్తాము. అది హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అంట. అది మా సెలూన్లో అయితే హెయిర్కి రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే షాస్కాఫియే యూజ్ చేస్తున్నాము. సో అలాగా అది అయిపోయిన తర్వాత క్రింపింగ్ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసుకుని వెయిట్ చేస్తున్నాము. ఇది క్రింపింగ్ అనేది చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టిందండి నీట్గా అదంతా రావడానికి. ఆ 1 అవర్ సరే కష్టపడి కూర్చున్నాను. ఇంకా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అది హీట్ వస్తుంది, అదంతా ప్రాబ్లం అంతా అదొక ప్రాబ్లం. అయితే ఇంకొకటి వచ్చేసరికి వర్కింగ్ హవర్స్లో వీడియో చేయడం అనమాట. ఇలా అని ఇంకొంచెం క్రింపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అమ్మ హెయిర్ స్టైల్ ఒకటే అని అనుకున్నానో లేదో, వేరే కస్టమర్స్ అయితే వస్తారు. బిజినెస్ అయితే నాకే హ్యాపీ. బట్ అలా వెయిట్ చేయడం అని అంటే దాంట్లో ఎంత కష్టం ఉంది అని అంటే, ఇది 1 డే ప్రాసెస్ కూడా కాలేదండి. చాలా ఒక 2-3 డేస్ కష్టం అనమాట. ఒకరోజు అయితే కూర్చొనేసేసి ఎలాగలాగో కంప్లీట్ చేశాను ఒక హెయిర్ స్టైల్ అయితే. మధ్యలో చాలామంది కస్టమర్స్ రావడము, వెళ్ళడము, ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత నేను అప్పటి వరకు వెయిట్ చేయడం, అది ఇది అంతా జరిగింది. ఫైనల్గా ఒక హెయిర్ స్టైల్ అయితే దాన్ని వేసేసింది. ఇది అయితే నా ఫస్ట్ హెయిర్ స్టైల్ లుక్ అండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు చేద్దామంటే నాకు కుదరలేదు, క్రిస్మస్ ఉండి అది ఉండేసేసి. ఆ తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ కూర్చొని సేమ్ ప్రాసెస్ క్రింపింగ్, అది ఆ స్ప్రేస్ యూజ్ చేయడము, ఇవన్నీ ప్రాసెస్ చేసేసరికి ఓరి నాయనో ఇదంతా చేయాలా, ఇంత బరువు, అసలు అదంతా క్రింపింగ్ చేస్తే కూడా హెడ్ అంతా చాలా బరువుగా ఇలా ఉండిపోయింది. అసలు నేను ఇంత కష్టపడాలా, పెళ్ళికూతురు ఇంత కష్టపడుతున్నారా, ఇంత ఓపికగా కూర్చుంటున్నారా అని నేను ఫస్ట్ టైం చూసినాను. సెలూన్ పెట్టి అయితే 2 ఇయర్స్ అవుతుంది. బట్ నేను ఎప్పుడు కూడా ఇంతగానం కూర్చొని ఇది చేయలేదు. యూట్యూబ్ అనేసరికి మనకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అంత వచ్చేసింది. సో ఇలా చేసేసి చాలా కష్టాలు పడి ఇక్కడ నేను ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను, హెయిర్ స్టైల్ కష్టాలు అనేది. ఆ షార్ట్ కూడా ఒకసారి చూసేసి రండి. అండ్ ఈ 2 అవుట్ఫిట్స్ చూసారుగా, ఫస్ట్ పింక్ వన్ ఫ్రాక్ అండ్ ఇది ఆర్గన్జా ఫ్రాక్ అనమాట. ఈ 2 ఫ్రాక్స్ కూడా నా బొటిక్ నుంచి నేను చేయించుకున్నాను అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ మీకు కూడా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అవుట్ఫిట్స్ బై దివ్య అని పేజ్ ఉంటుంది. ఆ పేజ్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి, నేను చూసి మీకు రిప్లై ఇచ్చేసి మనం డ్రెస్సెస్ గురించి మాట్లాడేసుకుందాం. అండ్ చాలామంది కూడా వీడియోస్ చూసినారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. పక్కా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ 2 హెయిర్ స్టైల్స్లో ఏ హెయిర్ స్టైల్ అనేది నాకు బాగా సూట్ అయిందో మీరు చెప్పండి. మీరు కమెంట్ చేసేదాన్ని బట్టే ఇంకా మోర్ వీడియోస్, ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్స్ గురించి ఇప్పుడు వచ్చే రెస్పాన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా హెయిర్ స్టైల్స్ మీద వీడియోస్ చేయాలా వద్దా అనేది నేను కూడా ఆలోచించుకొని చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.